హాయ్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ 2:30కి లేసేసాను సోమవార వ్రతం చేసుకుందామని. ఇక్కడ బయట చూస్తే పిల్లి ఎంత బాగుండిందో, అందుకే వీడియో తీశాను. ఇంకా ముగ్గు వేసుకున్నాం. మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి కొంచెం అలా వేసేసాను. పిల్లోళ్ళు అయినా చెరిపేస్తారు మార్నింగ్ అంతా. ఇంకా నైట్ అయితే వెజల్స్ ఏం క్లీన్ చేయలేదని అన్ని వెజల్స్ అంతా ఇప్పుడు క్లీన్ చేసేసాను. ఇక్కడ నేను గోధుమ రవ్వతో రవ్వ కేసరి చేస్తున్నా. దాన్ని సత్య అన్నవరం స్వామి ప్రసాదం అంటారు. దీన్ని సత్యనారాయణ స్వామి ప్రసాదం అని కూడా అంటారంట, నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను చేస్తున్నా. గోధుమ రవ్వ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు గీ వేసుకొని రోస్ట్ చేసుకుంటే బెటరు. 1 గ్లాస్ రవ్వకి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. బాగా ఉడికించిన తర్వాత 1 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి, తురిమిన బెల్లము. అది కరిగిన తర్వాత 1 గ్లాస్ షుగర్ వేసుకోవాలా. 2 బాగా కరిగిన తర్వాత ఇలాచీ పౌడరు, తర్వాత ఇది ద్రాక్షి గోడంబి వేసుకోవాలా. ఇక్కడ నేను మన్ను తీసుకొని మన్నుతో శివలింగం అనేది ట్రై చేస్తా ఉన్నా. 16 వారాల వ్రతానికి ప్రతి వారం ఒక్కొక్క శివలింగం చేసి పెట్టాలన్నమాట. అదే ప్రత్యేకత. మీకు ఇంకా డీటెయిల్స్ కావాల్సింటే కామెంట్ చేయండి, నేను కామెంట్లో అనేది రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. ఇది నా ఫస్ట్ వారం కాబట్టి చాలాసేపు ట్రై చేసిన తర్వాత వచ్చింది. లైట్గా శివలింగం అయితే పర్వాలే, బాగానే వచ్చింది. మా బాబు కూడా లేసేసాడు అరౌండ్ 3 o'clock వరకు నాకు హెల్ప్ చేయడానికి. నేను కూర్చుంటే మళ్ళీ లేవను, అన్నీ తెచ్చేయడానికి అంతా మా బాబు కూడా లేచి హెల్ప్ చేశాడనమాట. సో గ్రేట్ఫుల్ టుడే. మీరు కూడా పూజ చేసుకోవాలనుకుంటే ఏమన్నా ఉంటే అడగండి. థ్యాంక్ యూ, బాయ్.